ఆరాధన కార్యక్రమానికి ఆయా ప్రాంతాల నుంచి సకాలంలో దేవుణ్ణి ఆరాధించడానికి చేరువచ్చిన ప్రియమైన సహోదరి సోదరులందరూ కూడా ప్రభువును వందనాలు చెల్లించుకుంటున్నాం. సమయంలో మనం ఈ దినానికి ఏర్పాటు చేయమన్నటువంటి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. అది లోకాసు వార్త 24వ అధ్యాయము 13వ వచనం నుంచి ఒక 3-4 వచనాలు నేను చదువుతాను. కొత్త నిబంధనలో పేజీ నంబరు 78, లోకాసు వార్త 24వ అధ్యాయము 13వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయు అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటినీ గురించి ఒకరితోనొకరు సంభాషించుచుండ్రి. వారు సంభాషించుచు ఆలోచించుకుంటుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయన్ను గుర్తుపట్టకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ సంగతులేమని అడుగుగా వారు దుఃఖముఖులై నిలిచిరి. ఆమె దేవుడి వాక్యాలు మన కొరకు ఆశీర్వదించి దీవించబడినట్లుగా అందరూ కళ్ళు మూసుకొని తలంచుకుంటే ప్రార్థించుకున్నాం. స్తుతుల మధ్య ఆశీనుడు అయిన పరలోకమందున మనైన ప్రేమ కలిగిన మా దేవ, గడిచిన ప్రభు దినం నుంచి నేటి వరకు మీ అపారమైన కృప కనికరాల చేత మమ్మల్ని కాచి కాపాడారు నాయన. ఆహారం, ఆరోగ్యం, ఆయుష్ని ఇచ్చారు నాయన. ప్రయాణాల్లో క్షేమకరమైన ప్రయాణాన్ని ఇచ్చారు. మరొక అద్భుతమైనటువంటి మీ సన్నిధానంలో చేరి మీరు మా ప్రభువారు పరిశుద్ధాత్మ మా మధ్యుండగా నాయన మిమ్మల్ని కీర్తనలతో మహింపరచడానికి, నీ లేఖన భాగాలు చదువుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఎంతవరకు ఆయా కార్యాలు జరిగించిన బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి, దీవించండి నాయన. ఈ సమయంలో అనాదిగా మా కొరకు మీరు ఏర్పాటు చేసిన అపోస్తుల బోధను మేమందరం కలిసి ధ్యానించబోతుండగా మీ ఆత్మ యొక్క నడిపింపు సహాయాన్ని మాకు అనుగ్రహించండి నాయన. మీరు ఏ వాక్యాలు మాకు అనుగ్రహించారో వాటిని మేము జీవాహారంగా భావించి మా ఆత్మలకు కావాల్సినటువంటి ఆహారాన్ని సమృద్ధిగా మీ వాక్యం నుంచి పొందడానికి సహాయం దయచేయండి నాయన. మరొకసారి మీ మందిరానికి వచ్చిన బిడ్డలందరినీ కూడా పేరు పేరు వంతున ఆశీర్వదించండి ఆయన. మరి బోధిస్తున్న నాకు, వినుచున్న బిడ్డలందరికీ కూడా ఈ వాక్యం మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉండలాగున సహాయం దయచేయండి. మీ యొక్క ఆత్మ యొక్క నడిపింపు, కుమరింపు, మీ మహిమను నాయన ఈ మందిరం అంతా కూడా ప్రకాశింప చేయగలరని ఈ మా ప్రార్థన మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. సమయంలో మనం 13వ వచనంలో ఇదిగో ఆ సమయమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచుండ్రి. ఒక ఇద్దరు మనుషులు యెరూషలేములో నుంచి ఎమ్మాయి అనేటువంటి ఒక మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. లోకాసు వార్త 24:13వ వచనంలో రాయబడిన ఒక ప్రయాణ కథ ఇది. మరి ఒక స్టోరీ అయితే మనందరికీ కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అంతేకాకుండా ఒక మార్గ మధ్యంలో ఒక ప్రయాణంలో జరిగినటువంటి సంగతులు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. మనం ఉదాహరణకు యెరూషలేములో నుండి ఎరుకోకి వెళుతున్నాడు ఒక అతను. అప్పుడు ఒక స్టోరీ బైబిల్లో ఉంది. ఏం స్టోరీ అది?
ఎవరు వెళ్తున్నారు? యెరూషలేము నుండి ఒక ఒక వ్యక్తి పోతున్నాడు. ఆ మార్గ మధ్యంలో ఒక సంఘటన జరిగింది. అతన్ని దొంగలు పట్టుకొని కొట్టి అతని దగ్గర ఉండేదంతా దోచుకొని పోయారు. అప్పుడు సమరయుడు అతన్ని కాపాడాడు అనేది మనం బైబిల్లో రాయబడింది. అంటే మార్గ మధ్యంలో జరిగేటువంటి కొన్ని ఆసక్తమైన సంగతులు. అట్నే యెరూషలేము నుండి దమస్కు పోతున్నాడు ఒక ఆయన. అప్పుడు ఒక సంఘటన జరిగింది. సిస్టర్స్ ఏమన్నా చెప్పచ్చు? పౌలు యెరూషలేములో నుంచి దమస్కు పోతున్నాడు. మార్గ మధ్యలో ప్రభువు కనబడ్డాడు. అప్పుడు ఆయన జీవితం మారిపోయింది. మనం ఆ చరిత్రలో చూస్తాం. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాను. బెయేర్షెబా నుండి హారానికి పోతున్నాడు ఒక ఆయన. ఎవరైనా? యాకోబు అన్నని మోసపరిచి అవి తీసుకొని దీవులన్నీ తీసుకొని పోతున్నాడు. ఆ మార్గ మధ్యంలో దేవుడు కనబడ్డాడు ఆయన. అది ఒక స్టోరీ ఉంది. కాబట్టి ఈ విధంగా కానాను నుంచి ఐగుప్తుకు పోయారు కొద్దిమంది. ఎవరు పోయారు? కానాను నుంచి ఐగుప్తుకి. యాకోబు, ఆయన 12 మంది కుమారులు, 70 మంది ఐగుప్తు పోయినారు. మళ్ళీ ఐగుప్తు నుంచి కానానికి వచ్చారు వాళ్ళు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ప్రయాణంలో జరిగేటువంటి, మనం ఏదైనా ఒక ఊరికి పోయి వస్తే ఎవరైనా అడుగుతారు, ఏం రాదు ప్రయాణం ఎడ జరిగింది, కాకినాడ ప్రయాణం ఎడ జరిగింది. అప్పుడు చెప్తాం, ఇది ట్రైన్ ఎక్కినాము, అక్కడ దిగాము, ఆ రూమ్ తీసుకున్నాము. ఆ మధ్యలో ఇలాంటి పరిస్థితులన్నీ కూడా జరిగిన విషయాలు. మనం కూడా ఇంటికాడ నుంచి చర్చికి వస్తాము, చర్చి నుంచి ఇంటికి పోతాం. చర్చికి ఇంటికి వచ్చేదానికి దగ్గర 6 రోజులు పడుతుంది. ఈ 6 రోజుల్లో జరిగినటువంటి విషయాలు. అయితే ఈరోజు మన ప్రయాణం కూడా ఉంది దీంట్లో. మన ప్రయాణం ఎక్కడి నుంచి అంటే నిత్యత్వం నుండి నిత్యత్వం లేక మన ప్రయాణం. ఎక్కడి నుంచి వచ్చామో మనకు తెలియదు. అయితే మళ్ళా మనం ఎక్కడికి పోవాలా? నిత్యత్వం లేకి మనం పోవాలి. నిత్యత్వం నుంచి మనకు వచ్చాము. అయితే ఎక్కడి నుంచి వచ్చామో మనకు సరైన ఆధారాలు లేవు, కానీ ఎక్కడికి పోవాలో మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో ఈరోజు మన పాఠం ఏంటంటే, ఈ అమ్మాయికి వెళ్ళే మార్గంలో నిరీక్షణ స్థిరపరచబడింది. అంటే యెరూషలేము నుంచి వచ్చేటప్పుడు నిరీక్షణ కోల్పోయినటువంటి వారు, వాళ్ళ గ్రామమైనటువంటి అమ్మాయికి పోయే లోపల కొన్ని సంఘటనలు జరిగాయి, ఆసక్తికరమైన సంఘటనలు. ఆ ప్రయాణంలో మన ప్రయాణం కూడా ఉంది. 2024 సంవత్సరం దాటాం కదా మనం, కదండి. నేనంటాను, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క మైలు అంటున్నాను. మా స్కూల్ పిల్లలకు కూడా చెప్తాను నేను. ఒక్కొక్క తరగతి అనుకోండి, అది 1 మైలు మీకు, లేదా ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క మైలు. 15వ సంవత్సరానికి వాళ్ళు 10వ తరగతికి వస్తారు. 15 కిలోమీటర్లు మీరు ప్రయాణం చేశారు, ఇంకొక 10 కిలోమీటర్లు మీరు ప్రయాణం చేయాలి. అంటే అప్పటికి మీకు 25 సంవత్సరాలు వస్తాయి. అప్పటికి మీకు మంచి ఉద్యోగం వస్తుంది. అంటే వాళ్ళు అంటారు, ఓయమ్మా ఇంకా 10 సంవత్సరాలు చేయాలి. మేము ఇప్పటికే ఎక్కువ అనుకోవడము, ఇంకా 10 కిలోమీటర్లు మమ్మల్ని ప్రయాణించమంటారా అని ప్రశ్నిస్తారు కొంతమంది పిల్లలు. కాబట్టి మన ప్రయాణం మన వయసు అనుకున్నాం, లేకపోతే మన సంవత్సరాలు అనుకున్నాం. ఇక్కడ 60 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు, 70 సంవత్సరాలు, 70 కిలోమీటర్లు ప్రయాణం చేసిన వాళ్ళు ఉన్నారు. ఇంకా పిల్లలు 20 సంవత్సరాలు, 20 కిలోమీటర్లు ప్రయాణం చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇంకా మన ప్రయాణ కాలాలు ముందున్నాయి. అయితే ఈ ప్రయాణంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఏర్పాటు ఏంటంటే, క్రైస్తవులకి ప్రేమ, విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ కలిగి మనం ప్రయాణం చేయాలి. అర్థమైందండి? నేను చెప్పాను ఏమేం కలిగి ప్రయాణం చేయాలి? విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. ఈ 3 క్రైస్తవులకి ఉండవలసినటువంటి
ప్రాథమికమైన ప్రాముఖ్యమైనటువంటి ఒక దైవ లక్షణాలు. వీటిని ప్రతిరోజు మనం ప్రాక్టీస్ చేయాలి. నిరీక్షణలో ప్రేమ ఉంది, విశ్వాసంలో ప్రేమ ఉంది. ఈ మూడు విడదీరానటువంటి గొప్ప అంశాలు. అప్పుడప్పుడు మనం తడివి చూసుకోవాలి. నాలో ప్రేమ ఎంత ఉంది, నాలో విశ్వాసం ఎంత ఉంది, నాలో నిరీక్షణ ఎంత ఉంది. అవి సన్నగిలిపోతూ తగ్గిపోతుంటే మనం దేవునికి దూరం అయిపోతాము అనేటువంటి ఒక భయంకరమైనటువంటి నిజాన్ని మనం గుర్తించాలి. ఒక ఇద్దరు సహోదరులు యెరూషలేములో నుంచి ఎమ్మాయికి బయలుదేరారు. ఆ మార్గ మధ్యంలో వాళ్ళు వస్తూ ఉంటే వాళ్ళకి నిరీక్షణ కోల్పోయారు. వాళ్ళు అది ఎలా కోల్పోయారో నేను చెప్తాను మీకు. ఆ నిరీక్షణ మళ్ళా చిగురించింది. ఎలా చిగురించింది, ఎవరి వల్ల చిగురించిందో నేను తెలియజేస్తాను. ఆ నిరీక్షణ స్థిరపరచబడింది. నిరీక్షణ మళ్ళా వెలిగించబడింది. ఆశ జ్యోతి వాళ్ళ జీవితాల్లో వెలిగించబడింది. ఆ నిరీక్షణ అనేది క్రైస్తవులుగా మనం ఏం చేయాలో వాళ్ళు నేర్చుకున్నారు. నేను ఈ స్టోరీలో ఒక్కొక్క అంశం నేను చదువుకుంటూ వస్తే మీకు చాలా సులభంగా కూడా అర్థమయ్యేటువంటి ప్రక్రియ ఉంది. నాకుండే సమయాన్ని బట్టి నేను తొందరగా ముందుకు పోతాను. మళ్ళీ ఒకసారి సోదరులు తీసిన వాళ్ళు చదవండి 13వ వచనం నుంచి. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరంలో ఉన్న ఎమ్మాయి అని ఒక గ్రామములకు వెళ్ళుచు అవును జరిగిన ఈ సంగతులన్నిటిని గురించి ఒకరితో సంభాషించుచుండగా వారు సంభాషించుచు ఆలోచించుకుంటుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడుచుకున్నారు. అయితే వారు ఆయన గుర్తుపట్టలేకుండా వారి కన్నులు దూయిపడుతున్నారు. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకుంటున్న ఈ మాటలు ఏమని అడుగుగా వారు దుఃఖముఖులై నిలిచారు. చాలు. వాళ్ళు ఎమ్మాయి అని ఒక గ్రామానికి వెళుచుండగా ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరంలో ఉన్న ఎమ్మాయి అనేటువంటి ఒక మార్గం. వాళ్ళిద్దరు ఎవరో చెప్తున్నారు చూడండి. 18వ వచనంలో వారిలో క్లయోపా అనేటువంటి వాడు, అంటే ఆయన పురుషుడు, ఇంకొకరు వాళ్ళ భార్య అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ ఇంకో స్నేహితుడు అయి ఉండొచ్చు. అయితే క్లయోపా మరియు వాళ్ళ భార్య ఇద్దరూ కూడా ప్రభువుని ఎరిగిన వాళ్ళు. వాళ్ళు యెరూషలేములో నుంచి వస్తూ జరిగిన సంగతులు అంటే ఏం జరిగాయి అంటే, యెరూషలేములో పస్కా పండుగ రోజు ప్రభువుని సిలువేశారు. అదే ఉందండి. యెరూషలేములో పస్కా పండుగ రోజు యేసు ప్రభువుని సిలువేశారు. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. ఆయన తిరిగి కూడా లేచాడు. అయితే తిరిగి లేచినటువంటి సంగతి రుజువు కాలేదు. ప్రభు ఏం చెప్పాడంటే, సమాధులు నన్ను బంధించలేవు, నేను తిరిగి లేస్తాను 3వ రోజు. అయితే తిరిగి లేచినటువంటి సంగతి శిష్యులు గ్రహించలేదు, తెలియలేదు. వాళ్ళకి నిరీక్షణ లేక వాళ్ళందరూ వల్లెత్తుకొని ఏం చేశారు, వాళ్ళ ముఖ్యులు పేతురు, యోహాను, వీళ్ళు కూడా చేపలు పట్టేదానికి వెళ్ళిపోయారు. నిజంగా ప్రభువు లేస్తాడు అనేటువంటి నమ్మకం, విశ్వాసం, నిరీక్షణ ఉంటే వాళ్ళు ప్రభువు యొక్క పునరుద్ధానం కోసం ఏం చేయాలా, ఎదురు చూడాలి. ఆ శిష్యుల్లో 12 మందిలో వీళ్ళు ఒకరు కాదు. కానీ అయితే ప్రభువుని బాగా ఎరిగిన వాళ్ళు, ఆ యెరూషలేములో గడిపిన ఆ పస్కా పండుగకి వెళ్ళి అక్కడ జరిగిన విషయాలన్నిటికీ సాక్షులుగా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ప్రభువుని ఎట్లా సిలువేశారు, ఎట్లా అప్పగించారు, ఆ ప్రభువు మన జీవితాలని మారుస్తాడని మనం అనుకున్నాము. అయితే ఏమీ జరగలేదు. కాబట్టి వాళ్ళు యెరూషలేము నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు. మనం కూడా ఆరాధనకు వస్తున్నాము, మళ్ళా ఇంటికి వెళ్ళిపోతున్నాము.
ఆరాధనకి వచ్చే సమయం కన్నా కూడా తిరిగి గృహానికి వెళ్ళేటువంటి సమయం బహు ప్రాముఖ్యమైందని, మన జీవితాల్లో అనేకమైనటువంటి మార్పులు ఈ ఆరాధన క్రమంలో జరుగుతాయి అనేటువంటి విశ్వాసము, నిరీక్షణ లేకుండా వట్టి చేతులతో మనం గృహాలకు వెళ్తే ఈ సమయము వృధా అయిపోతుందేమో. ఏమైనా సహోదరి సహోదరులారా, 2014 సంవత్సరం అంతా కూడా ఎలా గడిచిందో, ఏమేమి అనుకున్నాము, ఏమేమి జరగాలని మన జీవితాల్లో అనుకున్నాము. వాళ్ళు అనుకుంటున్నారు ప్రభువు లేస్తాడు అనుకున్నాము, ప్రభువు లేస్తున్నాడు, అయితే వీళ్ళకి నమ్మకం లేదు, వీళ్ళకి కనబడలేదు అనుకుంటున్నారు ప్రభు. అయితే ఏమేమో జరుగుతాయి అనుకుంటే ఏమీ జరగలేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రభువుని, సజీవుడైనటువంటి దేవుణ్ణి సమాధి చేసేసి మన పాటికి మన ఊరికి వెళ్ళిపోతున్నామని అనుకుంటున్నాం. అలాంటి పరిస్థితుల్లో ఏం జరిగిందంటే చూడండి, 14వ వచనంలో, జరిగిన ఈ సంగతులన్నిటిని గురించి ఒకరితో ఒకరు సంభాషించుండ్రి. వారు సంభాషించుచు ఆలోచించుకొనిచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచాడు. చూడండి, ఇది ఒక అద్భుతమే కదండి. వాళ్ళిద్దరూ ప్రభువుని గురించిన విషయాలు, మరణాన్ని గురించి, సమాధిని గురించి, పునరుద్ధానాన్ని గురించిన విషయాలు మాట్లాడుకుంటూ వాళ్ళు వస్తూ ఉంటే రాయబడినటువంటి మాట ఏంటంటే యేసు ప్రభు తానే దగ్గరకు వచ్చి వారి దగ్గరికి నిలిచాడు. మన సహోదరి సహోదరులారా, చాలాసార్లు మనం అనుకుంటున్నాం కదండి, మనకెవరు లేరు, బంధువులు లేరు, స్నేహితులు లేరు, ఇన్ని ఇబ్బందుల్లో, ఇన్ని పరిస్థితుల్లో ఇక మేలు అనేది జరుగుతుంది అనేటువంటి ఆశ లేనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటే మనకు తెలియకుండానే ఎవరు వస్తారు? మనతో కూడా ప్రభువు తానే ప్రత్యక్షం అవుతాడు. ఆయన ఇనిషియేట్ తీసుకుంటాడు. మన జీవితాల్లోకి ఆయన ఒక భాగంగా, ఒక స్నేహితుడిగా మారుతాడు అనేటువంటి సత్యాన్ని మనం ఈ యొక్క వాక్యాల ద్వారా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అనేకసార్లు ప్రభువుని మనం తక్కువగా చూస్తున్నాం. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థిస్తారో నేను అక్కడ ఉంటాను. ఒక 2 బ్రదర్స్ మాట్లాడుకుంటూ ఉంటారు అనుకోండి, మనం సంభాషణలో కూడా అన్ని సంభాషణలో కల్పించుకోవడానికి, అంతే కదండి. మనం చర్చ్ గురించో, సువార్త గురించి, మీటింగ్ల గురించి చర్చించుకుంటే కదా ప్రభు వస్తాడు. అలా కాకుండా ఇద్దరు సహోదరులు ఆత్మీయంగా కలుసుకొని మాట్లాడుకుంటుంటే ప్రభువు బయలుదేరతాడు. ఎందుక బయలుదేరారు? మనం కూడా వస్తాము వాడికని. ఆయన బయలుదేరి వచ్చి దగ్గరకు వచ్చేటప్పటికి టాపిక్ మారింది అనుకోండి, అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఈ మధ్యలోకి ఎవరో ఒక బలహీనుడు, ఎవరో ఒకరు వచ్చేస్తారు. ఆ బ్రదర్ మనం ఇట్లా అనుకున్నాం, కానీ ఆ బ్రదర్ ఏమంటాడు, ఏం కాదు, ఆయన సంగతి నీకు తెలుసా, ఎడ చేయగలడు. 3వ వ్యక్తిగా నేను అంటున్నాను, మన సంభాషణలో 3వ వ్యక్తిగా ఎవరు ఉండాలా? ప్రభు ఉండాలా, దేవుడు ఉండాలి. దేవుడు కూడా ఇష్టమైన కార్యక్రమం అది. నేనుంటే బాగుంటుంది ఈ సందర్భంలో. అయితే ప్రభు దగ్గరకు వచ్చి ఆయన కూడా మన జీవితాల్లో మనతో ప్రయాణం చేస్తా 2024 సంవత్సరంలో చాలాసార్లు జరిగి ఉంటుంది అని నేను నమ్ముతున్నాను. అంతే కదండి. ఆయన మనతో లేకపోతే ఎన్నిసార్లు ప్రమాదాల్లో తప్పించుకున్నాం మనం. ఆయన మనతో లేకపోతే ఎన్ని ఇబ్బందుల నుంచి మనం కాపాడబడ్డాము. ఇవన్నీ మేలు జరిగాయనంటే దేవుడు మనతో కూడా ఉన్నాడు. అయితే అక్కడ ఇంకో ప్రాముఖ్యత జరిగింది చూడండి, 16వ వచనం చదవండి. అది ప్రభు ఏం వచ్చాడు, వారితో నడుస్తున్నాడు. అయితే ఏం జరిగింది? వారు ఆయన్ని గుర్తుపట్టలేదు. చూసారండి, దేవుణ్ణి మనం ఏం చేయలేకపోతున్నాము,
గుర్తు పట్టలేని పరిస్థితుల్లో ఉన్నాము. ఆయన తిరిగి లేచాడు. మూడో దినం ఆయన లేస్తాడు అనేటువంటి విషయాన్ని ఎరిగిన మగ్దలేన మరియా కొంతమంది సహోదరులు సమాధి వద్దకు పోయారు. ఆ సమాధిలోంచి చూస్తే సమాధిలో ఖాళీగా ఉంది. అప్పుడు మరియా ఏమంటుంది, నా ప్రభువుని ఎవరు ఎత్తుకొని వెళ్ళిపోయారయ్యా. సాక్షాత్తు ప్రభువే వచ్చాడు, ప్రత్యక్షమయ్యాడు. ఆ ప్రభువుని ఏమనుకుంటుంది ఆమె? తోటమాలి అనుకుంటుంది. ఆయనతోనే చెప్తున్నాడు ఏమని, అయ్యా నువ్వు ప్రభువుని చూసావా, నా ప్రభువుని ఎవరు ఎత్తుకొని పోయారు. అది ఎంత బాధాకరమైన సంగతి. ప్రభుతో కూడా ఉండి, ప్రభుతో కూడా నడిచి, ఆయన 2 చేపలు 5 రొట్టెలు పంచి పెడితే తిని అప్పటికప్పుడే మనము మర్చిపోతున్నాము. అప్పుడు ప్రభు అన్నాడు, మరియా అన్నాడు. ఎప్పుడైతే ఆ పిలుపు అన్నదో అప్పుడు గుర్తుకొచ్చింది. అప్పుడు గుర్తుకొచ్చి ఏమన్నదా, రుబ్బాని అంటే అర్థం ఏమని, నా ప్రభువా, నా దేవా, మరి నా దగ్గరకు రావాకు, నాకు ఇంకా కొంచెం టైము ఉంది. ఈ విషయాన్ని నువ్వు పోయి శిష్యులకు చెప్పంటే శిష్యులు నమ్మనేరా? నమ్మలేదు. నమ్మితే వాళ్ళు వల్లెత్తుకొని సముద్రంలోకి ఎందుకు పోయారు. తోమాకు చెప్తే తోమా నమ్మాడా? ఏమన్నాడు, నాకు రుజువులు కావాలా. ఏమైనా సహోదరి సోదరులు, యెరూషలేం నుంచి అమ్మాయికి పోయే మార్గం, మన జీవిత ప్రయాణం, మన గమ్యానికి పోయే ప్రయాణంలో దేవుడు మనతో కూడా ఉండాలని, మనలో ఒకరుగా ఆయన జీవించాలని ఆశపడుతుంటే మనం ఏం చేస్తున్నామంటే తాను మన మధ్యకు వస్తే మనం గుర్తుపట్టలేకపోవడం ఎంతటి బాధాకరం, ఎంతటి ఆశ్చర్యకరంగా ఉంది. మరి తర్వాత ఏం జరిగిందో అండి, 17వ వచనం. చాలు. అప్పుడు ప్రభు అడిగాడు. ప్రభుకి తెలియదా? కొన్ని ప్రశ్నలు వేస్తాడు ప్రభు కదండి. ప్రభుని నువ్వు గుర్తుపట్టినప్పుడు ప్రభు కూడా ఏం చేస్తాడంటే నిన్ను గుర్తుపట్టినట్టుగా ఆయన కూడా ఏం చేస్తాడంటే కొన్ని ప్రశ్నలు వేస్తాడు. మీరేం మాట్లాడుకుంటున్నారు అని నాకు చెప్పమన్నాడు కదండి. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే దుఃఖముఖులై నిలిచిపోయారు. వాళ్ళకి బాధ అయిపోయింది. దేని గురించిన బాధ ఇది? ఎవరిని గురించి? ప్రభువుని గురించిన బాధ. ఎందుకంటే ఆ నీతిమంతుడిని సిలువేసేసాడయ్యా. ఆ నీతిమంతుడిని సమాధి చేసేసాడు. ఆయన మమ్మల్ని విమోచిస్తాడు అనుకున్నాము, ఏదో జరుగుతుంది అనుకున్నాము, మా జీవితాన్ని బాగుపరుస్తుంది అనుకున్నాము. ఏమీ జరగలేదు. వట్టి చేతులతో మేము మా ఊరికి వెళ్ళిపోతున్నాము. ఇన్ని జరుగుతుంటే నీ తెలీదా? యెరూషలేములో ఉండి నువ్వు కూడా మాతో కూడా నీకొక్కరికి ఇది ఒక మూల జరిగిన కార్యక్రమం కాదు కదండి. ప్రభు సిలువేసిన సంగతి కొద్ది మందికి మాత్రమే జరిగినటువంటి సంగతి కాదు. ఇది లోకమంతా తెలిసినటువంటి ఈ విషయాన్ని నువ్వు ఒక్కడివే గుర్తెరగలేదా? ఇంకా ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఉన్నాడనేటువంటి సంగతి. అప్పుడు చాలా విషయాలు వాళ్ళు చెప్పారు. నేను చదవట్లేదు, సమయం లేదు కాబట్టి. ఏమేమి సంగతులు అంటే నేను ఇప్పుడు చెప్పినట్టు అన్నీ కూడా ఆయన లేచినాడని చెప్పినారు. కొద్దిమంది స్త్రీలు చూశారంట, వాళ్ళు వచ్చి శిష్యులకు చెప్పారంట. అంటే అన్నీ కూడా ఏ భాషలో చెప్తున్నారు వాళ్ళు? ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్తున్నారు కదండి. అర్థమవుతుందండి నేను చెప్పేది? అది జరిగిందంట అంటే నేను చూడలేదు. ప్రభువుకి ఆన్సర్ కదా కావాల్సింది కదండి. నన్ను గురించి ప్రశ్నించినప్పుడు ఎవరైనా, నేను అంటాను ఈ సందర్భంలో మీకు ఒక ఆశ్చర్యమైన సంగతి చెప్తాను. నువ్వు రక్షించబడి బాప్తిస్మం తీసుకొని ఎంతకాలం అయిందో నాకు తెలియదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందో
ఎలా నువ్వు రక్షించబడ్డావు, ద స్టోరీ ఆఫ్ సాల్వేషన్ అంటారు. అంటే ఏంటది? రక్షణ విషయమైన ఒక కథ. నువ్వు బాప్తిసం తీసుకొని ప్రభువులోనికి వచ్చినప్పటి నుంచి నువ్వు వేసే ప్రతి అడుగు ఈజ్ ఇట్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అంటున్నా నేను. అది విజయవంతమైనటువంటి కథ, లేకపోతే ఫెయిల్ అంటే ఓడిపోయినటువంటి కథ నేను ప్రశ్నిస్తున్నాను. ఏం కథ అండి అది? మన జీవితంలో బాప్తిసానికి ముందు బాప్తిసానికి కథకి 2 వ్యత్యాసాలు ఉన్నాయి. అంతకుముందు కథ వేరు, బాప్తిసం తీసుకొని ప్రభువులోనికి వచ్చిన తర్వాత కథ వేరు. మారిందా లేదండి? ఇది మనం చెప్పే సాక్ష్యం చెప్పే అంత సమయాలు లేవు కాబట్టి మనం ఒక్కొక్కరు మాట్లాడుకుంటే తెలుస్తుంది. ప్రతి ఒక్కరికి ఈ కథ నీ కథ, అది నేను అంటున్నాను, ఎవరి కథ కాదు. దిస్ ఈజ్ యువర్ స్టోరీ. నిన్ను ఎప్పుడు ఎక్కడ ఎవరు కలిసి నిన్ను అడిగితే నువ్వు క్షుణ్ణంగా చెప్పగలగాల, పెద్ద స్టోరీగా చెప్పగలగాల, లేదా ఒక పాట ద్వారా, ఒక కథ ద్వారా, నాటకీకరణ ఏ విధంగా అయినా కూడా చెప్పేదానికి నువ్వు సిద్ధంగా ఉండాలా. ఒకవేళ ప్రభువే నిన్ను అడిగితే ఏమనంటే, నువ్వెందుకు బాప్తిసం తీసుకున్నావు, నువ్వెందుకు క్రీస్తు సంఘంలో చేర్చబడ్డావు? చాలామందికి ప్రశ్నలు. ఈ ఊర్లో చర్చిలు లేవా? ఓనగుంటపాలెంలో, చిట్టేళ్ళలో లేవా? పలమాల్లో లేవా? మీరు ఎందుకు విద్యానగర్ పోతున్నారు అని అంటే, మీరు చెప్పే స్టోరీ మీద ఈ సంఘం చరిత్ర ఆధారపడి ఉంటుంది. అదే కదండి. పౌలు గారి గురించి చెప్తున్నా నేను. ఆయన యెరూషలేములో నుంచి దమస్కు పోయే మార్గంలో ఒక సంఘటన జరిగింది. తన జీవితం చనిపోయే వరకు అదే స్టోరీ చెప్తున్నాడు ఆయన. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అపోస్తల కార్యాల్లో మనం చూస్తే అది చిన్న స్టోరీగా చెప్పాడు, కొంచెం పెద్ద స్టోరీగా చెప్పాడు, ఎలాబరేట్గా ఒక అధ్యాయం అంతా చెప్పుకున్నాడు. ఒక రాజుల దగ్గరకు పోయినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆయన ఎలా రక్షించబడ్డాడో చెప్తున్నాడు. ఆ స్టోరీ అంతా విని ఆ రాజు ఏమన్నాడంటే, పౌలా, నన్ను ఎంత తొందరగా క్రైస్తవుడిగా నువ్వు మారుస్తున్నావా? నీ స్టోరీ ఏం చేస్తుందంటే ఇతరుల జీవితాలని మార్చేటట్టుగా ఉండాలి. నేను అంటున్నాను, 2025వ సంవత్సరంలో నువ్వు ఒక అందమైనటువంటి స్టోరీని నువ్వు రాసుకోవాలి. అది నీ స్టోరీ. అది ఏమో ఎక్కడో ఎప్పుడు బాప్తిసం తీసుకున్నానో, ఎవరు బాప్తిసం ఇచ్చారో, ఎడ జరుగుతుందో పోతా ఉండ, కాలంతో కలిసి పోతా ఉండ, ఏం జరుగుతుందో తెలియదు. ఇది కాదు స్టోరీ. ప్రియమైన సోదరి సోదరులారా, ఇలాంటి స్టోరీని దేవుడు వినాలని అనుకోవటం లేదు. ఆ స్టోరీ నీ జీవితానికి సంబంధించింది. నిన్ను మార్చినటువంటి స్టోరీ అనేక మందిని మారుస్తుంది. వీళ్ళరు అదే సాక్ష్యం. అంటే పౌలు గారు చేసింది అదే సాక్ష్యం. ఒకరి ముందు, ఇద్దరి ముందు, 10 మంది, 100 మంది, 1000 మందికి కూడా అదే స్టోరీ చెప్పాడు. ద సక్సెస్ స్టోరీ. అది ఆ స్టోరీ ఏంటంటే వాళ్ళకి జీవితాలు, గుండెలు కదిలించబడ్డాయి. అందుకే అన్నాడు, ఎంత తొందరగా నన్ను క్రైస్తవునిగా మార్చేస్తావా? మాకు బైబిల్ కాలేజీలో ఇక్కడ కూడా దేవసాయం బ్రదర్ అనేక సార్లు వచ్చి వాక్యం చెప్పాడు. ఆయన ఉండేది అరక్కోణము, ఆయన బైబిల్ కాలేజీ ఉండేది చెన్నైలో. 1 గంట 1.5 గంట పడుతుంది యూనిట్లో, ట్రైన్లో వస్తాడు ఆయన. ఆయన ప్రయాణం అయ్యి చెన్నైలో ట్రైన్ ఎక్కి అరక్కోణంలో దిగే లోపల ఎవరికో ఒకరికి ఆయన స్టోరీ చెప్తాడు. ఆ స్టోరీలో యేసు ప్రభు స్టోరీ చెప్తాడు. ఆయన ట్రైన్ దిగేటప్పటికి వాళ్ళు నా బాప్తిసం ఇమ్మని అడుగుతారని వాళ్ళని మార్చేస్తాడు ఆయన. ఎలా మారుస్తాడంటే తన జీవితం ఎలా మారిందో చెప్పినప్పుడు ఇతరులకు కూడా ఏం జరుగుతుంది? ఆ మార్పుని కోరుతారు. ప్రియమైన సహోదరులారా, ప్రభువు అడుగుతుంటే ఏం జరిగిందో చెప్పమంటే ఆ శిష్యులు ఇద్దరు సరిగా చెప్పలేకపోతున్నారు. నిన్ను నన్ను ఎవరైనా ప్రశ్నిస్తే, నేను బాప్తిసం తీసుకొని 30 సంవత్సరాలు అయింది. ఇంటర్మీడియట్లో చదివేటప్పుడు దైవ సేవకులు థామస్ గారు, నేను, మా అమ్మ, మా నాయన, మేముగ్రం ఒకేసారి బాప్తిసం తీసుకున్నాం. ఆ చల్లకాలం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను దేవుడితో నడుస్తున్నాను. దేవుడు నాతో కూడా ఉన్నాడు.
ఈ కార్యక్రమంలో, ఈ ప్రయాణంలో ఎక్కడా కూడా ఎన్నో ఆటంకాలు, ఇబ్బందులు ఎదురైతే కూడా ప్రభు నా పక్షా నుండి ప్రతి విషయంలో గెలిపించాడు అనేటువంటి స్టోరీని మనందరం కూడా తెలుసుకొని అవి కంఠోపాఠం చేసి, నేను మరలా చెప్తున్నాను, అది చిన్నదిగా చెప్పగలగాల, ఏం చేయాలా, ఎలాబరేట్గా చెప్పగలగాల, ఒక 100 మంది ముందు 1 గంట ప్రసంగం నీదే చేయగలగాలి. దట్ ఈస్ ద విట్నెస్. ఈ 2025 సంవత్సరంలో దేవుడు కోరుకునేటువంటి ఒక టార్గెట్, నీ నుంచి దేవుడు కోరుకునేటువంటి ఒక అంశం అది. నేనెవరో నువ్వు గుర్తుపట్టలేకపోతివి, ఆయన ఎవరో నీతో కూడా నడుస్తుంటే నువ్వు ఇంకా అయోమయంలో ఉంటివి. ఈ అయోమయంలో ఏం జరిగిందంటే కళ్ళు మూసుకొని సంవత్సరాలు 2024 సంవత్సరాలు గడిచిపోయాయి. నేను అనుకున్నాను 2000 సంవత్సరం యుగాంతం అన్నారు కదండి. అయితే నేనైతే నమ్మినాను, మా సోదరుడు, మా మిత్రుడు సంతోష్ నమ్మలేదు. చెప్తుంటారు కానీ 2000కి యుగాంతం అయిపోతే అట్ట, ఇప్పుడే కదా మనకు ఉద్యోగాలు వచ్చింది, పెళ్లి కాబలేదా, చాలా కార్యక్రమం. లేదు బ్రదర్, అందరూ చెప్తున్నారు, సినిమా కూడా ఒకటి వచ్చింది, యుగాంతం సినిమా. యుగాంతం అయిపోద్ది, ప్రభు వస్తాడు, చంద్రశేఖరపురం దాకా ప్రభు వచ్చేస్తున్నాడు అని చెప్తుంటే కూడా అప్పుడు కూడా ఏమన్నాం, ఇప్పుడేనా, ఇంతలేకే జరుగుతుంది? నో, ప్రభు రాకడ ఆలస్యంగా లేదు. ఆయన ద్వారం ఎదుట నిలబడి ఉన్నాడు. దేవుడు 1, 2, 3 అంటే ఆయన ఏం చేస్తాడు, దూకేసేదానికి రెడీగా ఉన్నాడు. మనం రెడీగా లేమని ఆయన వెయిట్ చేస్తున్నాడు. అది తేడా ఏంటంటే, మనం రెడీగా లేము, ఇంకా కొంచెం టైము కోరుకుంటున్నాం. ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభు అడిగేటువంటి మాటలకి ఆయనకి ఇష్టం లేని సమాధానాలు వాళ్ళు తెలియజేస్తున్నారు. చూద్దాం, ముందుకు వచ్చి 25వ వచనం చదవండి. చాలు, వాడు ప్రభు అన్నాడు. ఆ స్టోరీ అంతా అయింది. ఏమన్నాడు, నేను అనుకోండి ఆ తల మీద మొట్టికాయ కూడా వేస్తుంటాడు అనుకోండి. ఒరే అవివేకులారా, నేను పిల్లకాయలకి పాఠాలు చెప్తానే ఉంటాం, మళ్ళా ఒకసారి ప్రశ్న అడిగితే ఏమంటారు, అది ఎప్పుడు జరిగిందో ఏమో మాకు తెలియదు, మేము వినలేదా. మరి ఎన్నిసార్లు చెప్పలేదని అంటే ఆయన చెప్పి ఒక మొట్టికాయ వేస్తే నిజమే సార్ ఒకసారి చెప్పినట్టు గుర్తుంది, ఎక్కడో గుర్తుంది అది. ప్రభు అన్నాడు, ఒరే అవివేకులారా, ఇంకా ఏమన్నాడు, మందమత్తులారా, నేను అంటాను అల్ప విశ్వాసులారా అంటలా ప్రభు ఒక దగ్గర. ఎప్పుడు అన్నాడు, అల్ప విశ్వాసం. నేలలో మునిగిపోతున్నాడు, ప్రభువా రక్షించంటే లేమన్నాడు. పడవలో పోతున్నారు, తుఫాను గాలివాను వచ్చి తిప్పించబడ్డించు పడతాం. ప్రభు ఏం చేస్తున్నాడు, ఆయన ఇక నిద్రపోతున్నాడు. వచ్చి పడిపోయినారు ఆయన ముందు. అయ్యా ఏంది ఇది జరిగేది, ఏంది నువ్వు నిద్రపోయేది ఏంది? అరే బుద్ధులేని వాళ్ళారా, మందమత్తులారా, ఈ నేనుంటే మీకేమైనా ఇబ్బంది? ఒక గర్తింపుతో ఆగిపోయింది కదండి. ఎన్నిసార్లు నీ జీవిత ప్రయాణంలో 2024 సంవత్సరం దాటేసావు. ఎన్నిసార్లు ఆయన మనతో కలిసి మన జీవితంలో, మన కుటుంబంలో, మనలో ఒకరుగా అద్భుతాలు జరిగిస్తే అవన్నీ మర్చిపోయి మళ్ళా మొదటికి ఏంటది, మళ్ళా మొదటికి వచ్చి ఏమో అది ఎక్కడో, అది ఎట్టో, అదేమో నాకైతే తెలీదు, మీరు ఏదన్నా అడిగితే మా పాస్టర్ వస్తాడు, ఆయన్ని అడిగి నేను చెప్తాను. అప్పుడు దాకా ఉంటాడు ఆయన. పాస్టర్ వచ్చేది ఎప్పుడు, నువ్వు అడిగేది ఎప్పుడు, ఆయనకి చెప్పేది ఎప్పుడు, ఆయన రక్షించబడేది ఎప్పుడు? దేవుడే ఆయనే వచ్చి చెప్పాలంటే మనందరికీ దేవుడు ఏం చేస్తాడంటే ఆయా వ్యక్తులను పంపి సువార్త ప్రకటించి మనల్ని రక్షించాడు. ఏమైనా సోదరి సోదరులారా, ప్రభు అంటున్నాడు, మందమత్తులారా, అవివేకులారా, రొట్టెని విరిచి 5,000 మందికి పంచిపెడితే తిన్నప్పుడు ఓహో ఆహా అన్నారు. అటు పోయిన తర్వాత ఏం చేసినారు వాళ్ళు?
మర్చిపోయారు. ఆయన ఎవరో మర్చిపోయారు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే మళ్ళా ప్రభువు ఇంకేం చేస్తాడు, తప్పదు అయింది, ఏం చేయాలి మళ్ళీ మొదటి నుంచే కదండి. ఆది కాండం నుంచి మనం అన్నీ చదువులా మనకు నేను అప్పుడప్పుడు అనుకుంటుంటా, మనకు దైవ సేవకులు ఉండడం, ఈ సంఘంలో బాప్తీసం తీసుకొని సభ్యులుగా ఉండటం ఒక అదృష్టం మనం. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచి మనకు సేవకులు వచ్చిండేది, ఎక్కడికి ఆస్ట్రేలియా, అది ఎక్కడో అమెరికా, సౌత్ ఆఫ్రికా, శ్రీలంక, తర్వాత ఎక్కడెక్కడి నుంచో. ఇంతకుముందు కూడా ఒక సేవకులు కాకినాడ ఎక్కడి నుంచో వచ్చాడు, రాజమండ్రి. కొన్ని వందలు వేల కిలోమీటర్లు సముద్రాలు దాటుకుంటూ వచ్చి వాక్యాలు చెప్తున్నారు. ఆ చెప్పినప్పుడు మనం ఏం చేస్తున్నాము, నిజమేను ఆయన చెప్పినట్టే ఇక చేయాలి మనం. ఆయన అటు పోతానే మనం కూడా ఇంటికి రాసి ఎలుచులేం నుంచి అక్కడే పోతున్నారు. ఈ అమ్మాయి అనే గ్రామానికి పోతావా, అన్నీ మర్చిపోయినారు. ఎరుషలేములో జరిగే విషయాలన్నీ కూడా మర్చిపోయారు. అలాంటి జీవితాలు కాదు. మన నిరీక్షణ కోల్పోయినటువంటి సందర్భాల్లో తిరిగి నిరీక్షణ వెలిగించేదానికి, మన జీవితాల్ని వెలిగించేదానికి దేవుడు మనతో కూడా నడుస్తున్నాడు, మనలో ఉన్నాడు. ఇంకా మనం కళ్ళు మూసుకొని ఉంటే ఆయన ఏం చేస్తున్నాడంటే మన వాళ్ళు కొట్టో తిట్టి, అదే కదండి. చాలామంది అంటుంటారు మనం మాటతో మారేవాళ్ళం కాదు, అందుకని దేవుడు ఏం చేస్తాడంట ఒక్కోసారి ఒక దెబ్బ కొడతాడు. ఆ దెబ్బ తగిలింది మన కోసమేను, మన మంచి కోసమేను అనేది తర్వాత తెలుస్తుంది. అప్పుడు లేచి చదవండి సోదరులారా, 27వ వచనం చదవండి. సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తనను గురించిన వచనముల భావము వారికి తెలిపాను. అవునండి. తాము వెళ్ళుచున్న గ్రామం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన కొంత దూరం వెళ్ళినట్లు అదుపడగా వాడు సాయంకాలము కావచ్చినది, రొద్దు గుంపినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయన బలవంతం చేసింది కనుక ఆయన వారితో కూడా ఉండటకు లోపలికి వెళ్ళాడు. సరే, మోషే ఇంకా ఏమేం ప్రవక్తలు చెప్పాడు కదండి. ప్రభుని గురించి ఎక్కడెక్కడ రాయబడి ఉంది, ఫస్ట్ ప్రభుని గురించి ఎక్కడ రాయబడిందో చెప్పమని చెప్తున్నాను. సోదరులు అడుగుతున్నా ఒక ప్రశ్న. ఆది కాండము 3వ అధ్యాయము 15వ వచనంలో నీకును స్త్రీ సంతానానికి వైరం కలిగిస్తాను. దట్ ఈస్ ద ప్రాఫెసీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆది కాండం 3వ అధ్యాయము 15వ వచనంలో నుంచి ప్రకటన గ్రంథము చివరి దాకా ప్రభువుని గురించిన విషయాలు రాయబడి ఉన్నాయి. చూడండి, ప్రభువుకి ఎంత బాధ. ఇప్పుడు బతికున్నాడా చనిపోన్నాడా ఆయన? చెప్పండి. ఈ వాక్యాలు చెప్పేటప్పుడు బతికున్నాడా చచ్చిపోయాడా? ఆయన చనిపోయి తిరిగి లేస్తున్నాడు. బతుకున్నప్పుడు ఉడకాడిస్త్రీ, చచ్చిపోయినప్పుడు సమాధిలో ఉండకపోతుంది. ఆయన తిరిగి లేస్తే కూడా ఆయన మళ్ళా చెప్పాలా? ఏం చెప్పాలా? అప్పుడంతా చెప్పిన సంగతులు మళ్ళా చెప్పి మనం ఏం చేయాలంటే మళ్ళా విశ్వాసంలోకి మన నిరీక్షణ, కోల్పోయిన నిరీక్షణని తిరిగి వెలిగింపజేసేదానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన లేఖనాలకు ఆయన గురించిన రుజువులు, ఇదిగో కన్యక గర్భవతి, చెప్పండి, కుమారుని కంటది, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది, ఆయనకి ఇమ్మానుయేల్ అనే పేరు పెడతారు, ఆయన చనిపోయి తిరిగి లేస్తాడు. ఇవన్నీ రుజువులు మళ్ళా చెప్తా ఉంటే అప్పుడు కూడా ఇంకా కవల. ఈ లోపల ఏం జరిగిందంటే వాళ్ళ ఊరు వచ్చేసింది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయన చూస్తే వాళ్ళ ఊరు దాటిపోయేటట్టున్నాడు ప్రభు. అంతే కదండి, అక్కడ రాసింది మాట చదవండి. 29లో వారు సాయంకాలం కావచ్చినది, ప్రొద్దు గుంకింది. 28లో చూడండి, ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళినట్లుగా ఆగపడగా. ప్రభు ఎట్ట కనబడ్డాడు ఆయనకి? మనమే కదా ఆయనకి. ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఆయన చెప్పాల్సిన విషయాలు ఉన్నాయి. అందుకని కొంచెం దూరం వెళ్ళేటట్టు కనబడింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే చెప్పి ఆయన బలవంతం చేశారు. కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాడు. బలవంతం చేశారు.
అప్పటికి ప్రభు అని తెలుసుందా? తెలియలేదు వాళ్ళు, తెలియలేదు. ఆయన ఎవరో అనుకుంటున్నారు. అయితే ఆయన అనేకమైన వాక్యాలు చెప్పాడు. ఆ వాక్యాల్లో ప్రభువుని గురించి చెప్పాడు. నేను అనుకుంటాను అప్పుడు కొంత రుజువు వచ్చింది అనుకోకుండా. ప్రభువుని గుర్తుపెట్టకపోయినా ఈయన ఎవరో ఒక బోధకుడుగా ఉన్నాడు, ఎవరో శాస్త్రిగా ఉన్నాడు, పరిశీలిగా ఉన్నాడు, లేకపోతే ఇన్ని విషయాలు ఎలా వచ్చాయి. అయా పొద్దుపోయింది, మాతో కూడా ఉండు, బలవంతం చేసి. నేను అంటాను, ఒక చుట్టాన్ని రాత్రికి మన ఇంట్లో ఉండమని పిలిచేది మనకు తెలుసు, ఉండనీయకుండా పొమ్మని అది మాత్రం ఇద్దరం కలిసి వస్తుంటాము. ఈరోజు మా ఇంటికి రమ్మని, నిజంగా నీకు ఎలా మీ ఇంట్లో ఉండాలంటే ఎలా ఆహ్వానించాలో నీకు తెలుసు బాగా. అతను అవసరం లేదు, విద్యానగర్ దాటి వెళ్ళిపోవాలి, మళ్ళా దాటి అనుకుంటే అది కూడా ఎలా చేయాలో కూడా మనకు తెలుసు. అదే కదండి. మన ఇంటికి రాబడలేదు అనుకో చుట్టం, అప్పుడు ఎట్ట పిలుస్తాం మనం? కృష్ణలు మా ఇల్లు ఎక్కడే, అయినా మీరు ఎందుకు వస్తారులే మా ఇంటికి? మాకంటే ముఖ్యమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళ ఇంటికి కదా నువ్వు పోతావు. వాళ్ళకేమో పాము రావాలని ఉంటుంది, పొద్దుపోతుండే. వీళ్ళు దాటేస్తే ఇంకెవరు తెలియదు వాళ్ళకి. అయినా మనం ఏం చేస్తున్నావు? సిస్టర్ ఒకసారి వచ్చి పోకూడదా మా ఇంటికి? ఒకసారి వచ్చి పోకూడదు అంటే వస్తుందా? ఏమన్నా మావా మరి అయినా మేము ఆడ గుర్తుంటాంలే. ఒకసారి వచ్చిపోతే ఏమైపోతుంది అంటే అప్పుడు ఎప్పుడు రావాలని, ఎప్పుడు పోవాలి, ఒకసారి అంటే ఎప్పుడని ఆయనకి చెప్పాలి నువ్వు. ఇదిగో ఈ ఆదివారం మేము ఇంట్లో ఉంటాము, మీరు రండి, మా ఇంటికి వచ్చి చాలా కాలం అయింది అని అంటే కదా వస్తాడు ఆయన. ఒకసారి నేను మీటింగ్లో ఒక ఆయన చెప్తుంటే విన్నా నేను. ఆయన తమిళ్లో చెప్తున్నాడు. ఆ తమిళ్ నాకు కొంచెం వచ్చు కాబట్టి నాకు అర్థమైంది. పబ్లిక్ మీటింగ్ మాట్లాడుతున్నాడు ఆయన. ఎవరైనా అడిగితే మీ ఇంటికి వస్తామంటే మా ఇంట్లో ఎడమ లేదని చెప్తారంట. ఎడమ అంటే తమిళ్లో జాగా లేదు, స్థలం లేదు. ఆయన అన్నాడు, ఎడమ లేని ఇంట్లోనా నీ మనసులోనా అని అడిగాడు. ఎవరినైనా నీ ఇంటికి ఆహ్వానించేదానికి ఇంట్లో లేనిది బెడ్రూమ్ నిజంగా లేదా, లేకపోతే నీ మనసులో స్థానం లేదా చెప్పు. నువ్వు నిజంగా నీ మనసులో స్థానం అంటే నువ్వేం చేస్తావు? వాళ్ళని పిలుస్తావు అని వాడు చాలామంది అడుగుతాడు. ఎతరని బాగున్నాడా, చిట్టకు బాగుండదా, అందరూ బాగున్నారు, ఒకసారి చూడాలా పోయా వాళ్ళని అంటావు. నువ్వు చూడాలంటే ఆదివారం రమ్మని చెప్తాను నేను. నువ్వు ఆదివారం కానీ వస్తే నిజంగా నీకు చూడాలని ఉంటే మమ్మల్ని ఆదివారం వస్తే చర్చ్ చూసుకుంటావు, చర్చ్ అయినాక భోజనం ఉంటుంది, మా అందరి ఇల్లు దర్శిస్తావు, కొద్దిసేపు గడిపి సంతోషంగా నువ్వు వెళ్ళొచ్చు. మరి ప్రభువుని వాళ్ళు బలవంతం చేశారు. ఎలాంటి బలవంతం? ఒక మంచి పని చేసినారు కదా వాళ్ళు. అంటే ఎంత బలవంతం చేసినారు? వదులుకోలేకపోయినాడు ప్రభు, వదులుకోలేకపోయినాడు వాళ్ళు చెప్పిన మాట. కాబట్టి ప్రభు ఏమంటున్నాడంటే, నేను ద్వారం ఎద్దు చేరి మీ తలుపు తడుతున్నాను, ఎవరైనా ఇష్టపడి తలుపు తీస్తే నేను వారి ఇంటికి వచ్చి వారితో కూడా భోజనం చేసి వారితో ఉంటాను. 2025 సంవత్సరంలో ఒక సవాల్ అంటున్నా నేను. నువ్వు ఎలాగైనా బలవంతం చేసి, నువ్వు నిష్ఠూరపోయావు కదా 2024 అంతా, అయ్యో ప్రభు నువ్వు లేకపోతే, నువ్వు కానీ ఉంటే నేను ఎట్ట మారిపోయిందను, నేను ఎంతగా నా జీవితం మారినావు. లేదు ప్రభు అంటున్నాడు, నువ్వు కానీ బలవంతం చేస్తే ఆయన ఏం చేస్తాడు? ఖచ్చితంగా నీతో వస్తాడు. ఆయన తలుపు తడతా ఉంటే నువ్వు తలుపు చీకిపోతివి. పరమగీతాల్లో నా ప్రియుడు ద్వారం యొద్ద వచ్చి తలుపు తడుతున్నాడు, అయితే నా పరిస్థితి బాగలేదు, నేను వెంటనే తీయలేకపోయాను. అయితే నేను అన్నీ సర్దుకొని వచ్చి తలుపు తీసిన వెంటనే నా ప్రియుడు వెళ్ళిపోయాడు. నేను ఆయన వెళ్ళిపోయిన తర్వాత నువ్వు తీసే తలుపు, నిన్ను కాదని మరొకరింటికి పోతానా నువ్వు తలుపు తీసేది. మళ్ళా నేను ఇంకోసారి చెప్తున్నాను, ఒకరి జీవితాలు ప్రవేశించేదానికి తలుపు తడుతూ ఉంటే ఎప్పుడు దాకా నువ్వు తీయటం లేదంటే నీ ద్వారబంధనం అంతా కూడా చీమలు పట్టిపోయి, పొట్లు పట్టిపోయి, చెట్లు వలిసిపోయి, తలుపు అంతా కమ్మేసిన తర్వాత అప్పుడు కూడా నువ్వు తలుపు తీయకపోతే ప్రభు ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు.
అప్పుడు నువ్వు తీసుకోలేవు తలుపుని, ఏం చేయాలా? జేసీపీలు వచ్చి అప్పుడు పగలగొట్టి తీయాలి, అప్పుడు కానీ నువ్వు బయటికి రాలేవు. ప్రియమైన సహోదరి సహోదరులు, ఈ రాతి గుండెని మాంసపు గుండెగా నువ్వు మార్చుకోవాలి. నీ హృదయాన్ని బద్దలు కొట్టుకొని ప్రభువుని నీ జీవితంలోకి ఆహ్వానించాలి. ఆయన వారి ఇంటిలోకి వెళ్ళాడు. చూడండి ఏం జరిగిందో. 30 వచ్చిన చదవండి. ఆయన వారితో కూడా భోజనం కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టింది. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయి. చాలు, ఆయన లోపలికి పోయాడు, వారితో కూడా భోజనానికి రెడీ అయ్యారు. అయితే సోదరులు చూడు ఎంత మంచోళ్ళు వాళ్ళు. ఆ రొట్టెని ఆయన చేతికి ఇచ్చాడు, ప్రభు చేతికి. అప్పటికే వాళ్ళకి అర్థమైంది, ఆ వాక్యాలను బట్టి అర్థమైంది, ఈయన ఎవరు మనలాంటి వ్యక్తి కాదు, ఎవరో గొప్ప ఆయన. అప్పుడు ప్రభు ఏం చేసినాడంటే ఆ రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వారికి పెడతానే వారు ఆ రొట్టెని తీసుకుంటేనే ఏం జరిగింది? వారి కళ్ళు తెరవబడ్డాయి, జీవితం వెలిగించబడింది, నిరీక్షణ వెలిగించబడింది. అప్పుడు ప్రభువును గుర్తుపట్టారు. గుర్తుపట్టడం ఆయన అదృష్టం అవడం ఒకేసారి జరిగిపోయింది. వాట్ ఏ అమేజింగ్, వాట్ ఏ వండర్ ఇన్ దేర్ లైఫ్. మన సోదరి సోదరులారా, నువ్వు ప్రభు భోజన కార్యక్రమాన్ని నువ్వు కేవలంగా ఎంచుతున్నావు. ఈ రొట్టె ద్రాక్ష రసం వారం ఇస్తున్నారులే, అది ఏందో అనుకుంటున్నావేమో నువ్వు. ఆ కార్యక్రమం నీ చేతిలోకి వస్తానే, ఆ రొట్టె నీ చేతికి వస్తానే నీ కన్నులు తెరవబడతాయి, నీ జీవితం వెలిగించబడుతుంది. ఆల్రెడీ ప్రభు వారికి వాక్యం చెప్పాడు. అపోస్తలుల బోధ, ఆరాధన, కీర్తనలు, ప్రార్థన ఇవన్నీ కూడా నీ బ్రతుకుని మార్చేదని. ఏమైనా అనుమానాలుంటే, ఇంకా నిరీక్షణ నీలో సన్నగిలుతుంటే 2024 సంవత్సరానికి 25వ సంవత్సరానికి గొప్ప వ్యత్యాసం నీలో కనబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, అది ఎలా సాధ్యం అంటే బికాస్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం వల్ల. తర్వాత మాట్లాడుకుంటున్నాను చూడండి, ఒక మాట చదువుతాను. ఎక్కడంటే 32వ వచనం చూడండి. అప్పుడు వారు ఆయన తోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధించున్నప్పుడు మన హృదయంలో మండు చెందట్టు లేదా అని ఒకరితో ఒకరు చెప్పుకుంది. అప్పుడు మనం గుర్తుపట్టలేకపోయాము. ప్రభు మనకు కనబడినట్టు ఏం చేశాడు? మనం గుర్తుపెట్టే లోపల ఆయన అదృశ్యం అయిపోయాడే. మన ప్రయాణ మార్గంలో మనతో వాక్యం చెప్తా ఉంటే మన హృదయాలు మండిపోలేదా? నేను అంటున్నాను, చెప్పేవాళ్ళ గుండెలు మండిపోతున్నాయి. అర్థమవుతున్నాను బ్రదర్. ఒకసారి ఆఫ్రికా నుంచి ఒక బ్రదర్ వచ్చాడు. ఈ మైకు ఈ స్టేజ్ సరిపోవాలి ఆయనకి, పెద్ద ఆకారాలు కదా వాళ్ళ. ఈ మైకు చాలా చిన్నదిగా ఉంటుంది వాళ్ళ చేతుల్లో. వాళ్ళు తిరిగి ఈ స్టేజ్ అంతా తిరిగి గట్టిగా అరుస్తూ యేసే దేవుడు అని చెప్తా ఉంటే మనం కూడా ఏం చేయాలా? మన ఫేస్లో కూడా ఏం చేయాలా? మార్చొద్దండి, ఫీలింగ్ మార్చొద్దా? నేను వాక్యం చెప్తా ఉంటే, ఇప్పటి నుంచి కాదు వాక్యం చెప్పేది, నేను నేను ఇంటర్మీడియట్ నుంచి వాక్యం చెప్తా ఉంటాను. అనేక మంది ముఖాల్లో ఆ వెలుగుని నేను చూస్తూ ఉంటాను. కొంతమంది ఎలాంటి ఫీలింగ్ లేకుండా చాలా నిర్లిప్తగా, చాలా కొంతమంది కూడా నాకు సంతోషం, చాలా కూల్గా కళ్ళు మూసుకొని చాలా స్మూత్గా చర్చ అయిపోయిందంటే అప్పుడు లేచి తడుకొని బ్రదర్ వందనాలు అయిపోతుంది. నేను అంటాను, వీళ్ళు చెప్తున్నారు, ఆయన వాక్యం చెప్తా ఉంటే మన హృదయాలు ఏమైపోయినాయి? మండుతున్నాయి కదా. 3000 మంది బాప్తిసం తీసుకున్నారంటే వాక్యానికి. ఆ వాక్యం ద్వారా వాళ్ళు ఏమన్నారు? హృదయము నొచ్చుకున్నది అని రాయబడి. తుయితేరా పట్టణంలో ఆ సహోదరి యొక్క హృదయము, ఎవరవి? లుదియా యొక్క హృదయం తెరవబడింది అని రాయబడింది. ఆమె ఇంటి వారు బాప్తిసం తీసుకున్నారు. పౌలు సేవల్ని మాతో కూడా ఉండమని బలవంతం చేశారు. ఆ రోజు వాక్యంలో రాయబడింది. తప్పించుకోలేకపోయారు ఆమెను గురించి. వాళ్ళు ఎప్పుడు పోయినా కూడా మళ్ళా వాళ్ళ ఇంటికి పోయేది. క్రైస్తవ జీవితాలు ఇలా కదండా ఉండాల్సింది.
ఇలాగనే ఉండాల్సిందండి. వాళ్ళ నిరీక్షణ కోల్పోయారు. ప్రభు రాకడతో ప్రభు కలుసుకునేటప్పటికీ వాళ్ళు తిరిగి వెలిగించబడ్డారు. అప్పుడు ఏం చేశారంటే, ప్రభు వెళ్ళిపోయాడు, మన పని అయిపోయింది అనుకోలేదు. చూడండి మార్గం 33వ వచనం. ఆ గడిలోని వాళ్ళు లేచి యెరూషలేము వైపు తిరిగి వెళ్ళగా, కొందరు శిష్యులు వారితో కూడా ఉన్న వారిని తిరిగి వచ్చి, నలుగురు జనులు లేచి సీమోను కనబడింది. చాలు అప్పుడు రాత్రి అయిపోయాళ్ళ. ఆ రాత్రి మళ్ళీ ఎక్కడ పోయారు వాళ్ళు? ఎందుకు? నిద్రపోలేదు వాళ్ళు. ఇంకా ఆల్రెడీ వాళ్ళు చేపలు పట్టేదానికి కొద్దిమంది ఉన్నారు, తలుపులు వేసేసుకొని ఉన్నారు. 11 మంది శిష్యులని రాయబడింది. ఇస్కరియోతు యోధ తప్ప మిగిలిన వాళ్ళందరూ డోర్ టు డోర్ పోయి లేపి, ప్రభు మాకు కనబడ్డాడు, ప్రభు మాతో ఉన్నాడు. కేరళ పార్టీ కాదు ఇది, అదే ఉందండి నేను చెప్పేది. ఇక్కడ జరిగింది కేరళ పార్టీ కాదు. డీజే పెట్టుకొని మైకులు పెట్టుకొని ప్రభు పుట్టాడు. మీరు తిని తాగేదానికి ఆ ప్రభు పుట్టేదే. ఇంకా నెల తర్వాత ఏమైపోతాడు? ప్రభు చచ్చిపోయినాడు. సిలువ ఎత్తుకొని వీళ్ళు మోసేది ఈదిలు, ఆయన మోసలు సిలువని వీళ్ళు మోసేది. ఎంత దారుణమైన పరిస్థితి, ఎంత పరిస్థితి. ప్రభువుని దేనికి మనం ఉపయోగించుకుంటున్నామని అంటున్నా నేను. ప్రభువుని దేనికి వాడుకుంటున్నాం మన జీవితాల్లో? ప్రభు కోసం నువ్వేం చేస్తున్నావు? ప్రాణం పెట్టిన ప్రభు కోసం. వాళ్ళు ఆ రాత్రి తిరిగి లేచి డోర్ టు డోర్ పోయి 7 కిలోమీటర్లు ఉంది అమ్మాయికి యెరూషలేము, అందరినీ పోగు చేశారు. ఏమన్నా అనుకొని వాళ్ళ ఇష్టం. ప్రభు మాకు కనబడ్డాడు. వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటామంటే ప్రభు మళ్ళా మధ్యలోకి వచ్చాడు. ప్రభు మధ్యలోకి వచ్చాడు. తోమాకు కూడా చూపించాడు. అయ్యా నా అరిచేతులు చూడండి, నా శరీరం వేరు, భూతం శరీరం వేరుగా ఉంటుంది చూడండి. ప్రియమైన సోదరి సోదరులారా, యెరూషలేము నుంచి అమ్మాయికి పోయే మార్గంలో క్లయోపా తన భార్య యొక్క జీవితంలో జరిగిన సంఘటన నీ జీవితంలో, నా జీవితాల్లో అనేక ఘట్టాలుగా నాకుండే సమయాన్ని బట్టి కొంచెం నేను మీకు తెలియజేశాను. ఈ వాక్యాలు మీరు ఒకసారి ఇంటికి పోయి చదువుకుంటే దేవుడు అనేకమైన విషయాలు మీకు బయలుపరుస్తారు. ఈ 2025 సంవత్సరంలో గొప్ప నిరీక్షణ కలిగి, గొప్ప విశ్వాసం కలిగి, గొప్ప ప్రేమ కలిగి, ప్రతిరోజు నువ్వు వెలిగించబడుతూ ఈ వాక్యం ద్వారా అనేక మందిని, నీ జీవిత కథ ద్వారా అనేక మందిని వెలిగించి దేవుని గొప్ప సాక్షిగా మనం బ్రతికి 25వ సంవత్సరం తర్వాత ఇంకో సంవత్సరం వస్తుంది కదా, అప్పుడు ఈ స్టోరీ ఏమవ్వాలి? అప్పుడు ఒక విజయవంతమైనటువంటి ఒక స్టోరీగా నువ్వు తీసుకోవాలని నేను చెబుతున్నంత కలిసి చక్కని వాక్యాలు ధ్యానించిన మీ అందరికీ కూడా ప్రభు నామమున వందనాలు చెల్లించుకుంటూ ముగిస్తాను.